అక్క క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. పేజ్ నెంబర్ 112. ఓకేనా? కొత్త చాప్టర్ ఇవాళ. హౌ టు లవ్ యువర్ సెల్ఫ్. When you forgive and let go, not only a huge weight drop off your shoulders, but the doorway to your own self opens. Monica, mute. ఓకే. సో మనం ఎప్పుడైతే ఓకే. ఎలా మనల్ని ప్రేమించుకోవాలి? హౌ టు లవ్. ఇక్కడ ఆవిడ ఏం చెప్పబోతున్నారంటే, ఎలా మనల్ని మనం ప్రేమించుకోవాలి అనంటే గనక, సంపూర్ణంగా అన్నీ అంటే మనలో కూడా చిన్న చిన్న తప్పులు లేకుండా మనమేమి 100% పర్ఫెక్ట్ కాదు కదా! చిన్న తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో, అన్నిటిని మనం సంపూర్ణంగా ఎలా ప్రేమించుకోవాలి అన్నది ఈ చాప్టర్‌లో చెప్పబోతున్నాననమాట. మనం ఎప్పుడైతే గనక మనం ఫర్‌గివ్ చేయగలిగి, అంటే మనం చేసిన తప్పుల్ని మనం ఫర్‌గివ్ చేసుకోవడము, అలాగే మనకి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఏ తప్పులు చేశారో వాళ్ళని ఫర్‌గివ్ చేయడం. సో, ఈ కంప్లీట్‌గా క్షమ అన్న దానిని, తర్వాత లెట్ గో అంటే ఓకే. ఏదైనా పాస్ట్‌లో ఒక విషయం అయిపోయిందనుకో, దాన్ని అక్కడితో వదిలిపెట్టేసి ఇంకా ముందుకెళ్ళిపోవడం అన్నమాట. అంతేగాని అక్కడే పట్టుకొని వేలాడటం కాదు. నాట్ ఓన్లీ డస్ ఎ హ్యూజ్ వెయిట్ డ్రాప్ ఆఫ్ యువర్ షోల్డర్స్, బట్ ద డోర్‌వే టు యువర్ ఓన్ సెల్ఫ్‌లో ఓపెన్స్. సో, ఈ విధంగా క్షమ మరియు ఏంటంటే అన్నిటిని ఇలా పట్టుకుని అంటే ఏదైనా గాని లెట్ గో వదిలివేయడం. ఫ్రీడమ్ అన్నమాట. కల్పించడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న ఎంతో భారం తగ్గిపోయి అసలు ఈ సెల్ఫ్ లవ్ అన్నదానికి తలుపులు తెరుచుకుంటాయి అనేసి అంటున్నారనమాట. ఫర్ మెనీ ఆఫ్ యూ హూ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ యువర్ లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ జస్ట్ బిగినింగ్, ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లోర్ సమ్ వేస్ టు హెల్ప్ యూ లెర్న్ హౌ టు లవ్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, ఎవరైతే గనక ఈ జర్నీలో ఉన్నారో, ఎవరెవరైతే గనక వారిని వారు ప్రేమించుకోవాలి అని అనుకోవడం మొదలుపెడుతున్నారో, సో, ఆ జర్నీలో బిగినింగ్‌లో ఉన్న వారందరికీ, అలాగే ఇంకా ఇంకా లోతుల్లో తెలుసుకోవాలనుకునే వారందరికీ కూడా నేను ఒక 10 స్టెప్స్ చెప్తాను. తద్వారా మీకెంతో హెల్ప్ అవుతోందని చెప్తున్నారనమాట. ఆహ్, లవింగ్ యువర్‌సెల్ఫ్ ఈస్ ఎ వండర్‌ఫుల్ అడ్వెంచర్. ఇట్స్ లైక్ లెర్నింగ్ టు ఫ్లై. సో, ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ఒక వండర్‌ఫుల్ అడ్వెంచర్ అని, అదేంటంటే దాన్ని ఎగరడంతో పోలుస్తున్నారనమాట. ఒకవేళ నీకు ఎగరటం అనే పవర్ ఉంటే అండ్ నీ నీ విల్ ప్రకారంగా అంటే నీ ఇష్ట ప్రకారంగా నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి ఎగరగలిగే శక్తి గనక నీలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా అనేసి లూయిస్ హే గారు చెప్తున్నారు. Many of us seem to suffer from lack of self-esteem at one level or the another. It is very difficult for us to love ourselves because we have all these so-called faults inside us that we may feel, okay, that we feel make it impossible to love ourselves exactly as we are. సో, చాలా మంది ఏంటంటే, ఈ ఆత్మగౌరవం లేకపోవడం అన్న దాంతో కొంత సఫర్ అవుతూ ఉంటారనమాట. ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక పర్టిక్యులర్ విషయం పట్ల. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధాలు చెప్పేవాళ్ళనుకోండి. ఓకే. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకోనంటే, అరే! నేను అవసరానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాను కదా! నేనేం పూర్తి సత్యవంతురాలిని కాదు కదా! ఎలా నేను ప్రేమించుకుంటాను? అనేసి అట్లా అనమాట. సో, మనకి ఆత్మగౌరవం అనేది అంటే చాలా మట్టికి వాటిలో చాలా చాలా మందిలో ఏంటంటే ఆత్మగౌరవం అనేది ఏదో ఒక డిగ్రీలో, ఒక స్థాయిలో కానీ లేదంటే ఒక పర్టిక్యులర్ విషయం పట్ల మనకు కొంత ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళని వాళ్ళు సంపూర్ణంగా ప్రేమించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందంట. ఎందుకు అంటే ఎంతసేపు వాళ్ళలో ఉన్న తప్పులుంటాయి చూసారు? వాళ్ళలో ఏదైతే వాళ్ళు తప్పులుగా భావిస్తున్నారో అవేంటంటే మాటి మాటికి పైకొచ్చి వాళ్ళని సంపూర్ణంగా ప్రేమించుకోనివ్వకుండా చేస్తూ ఉంటాయన్నమాట. వి యూజువల్లీ మేక్ లవింగ్ అవర్ కండిషనల్. సో, ఇక్కడ ఏం చెప్పుకుంటాము? సో, చాలా మటుకు మన ప్రేమ కండిషనలే. ఒక విధంగా చెప్పాలి అంటే తల్లి ప్రేమకు మించింది లేదు అనేసి కూడా కొన్ని సార్లు అంటూ ఉంటారు. ఒక విషయంగా చూస్తే ఒకవేళ గనక పిల్లలు పరమ దుర్మార్గులైపోయారు. సంఘానికి విద్రోహులుగా తయారయ్యారు. లేదు అస్సలు మాట వినకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారనుకోండి. వాళ్ళ మీద ఖచ్చితంగా పుట్టినప్పుడు వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ తర్వాత వాళ్ళ బిహేవియర్ మారిపోయేసరికి వాళ్ళ మీద అంతే ప్రేమ ఉంటుందా? ఎంతోమంది ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత తిట్టుకుంటున్నారు వాడు దుర్మార్గుడండి అని చెప్పి. అంటే ఏంటి ఇవన్నీ? సో, చాలా మటుకు ఏంటంటే మనుషులం మనము కండిషనల్‌గా ప్రేమిస్తామనమాట. సో, భర్తనైనా గాని, భార్యనైనా కానీ, పిల్లలనైనా కానీ ఏంటి అంటే, వాళ్ళు ఇంత చక్కగా ఉంటేనే మనం సాధారణంగా అంటే మన ప్రేమ అనేది మనం ప్రేమిస్తూ ఉంటామనమాట. కానీ ఏంటి అంటే
So we usually make loving ourselves conditional. Then we are involved in the relationships. We make loving the other person conditional also. సో, ఏంటి అంటే, మనని మనం కొంత మనలో ఉన్న ఫాల్ట్స్ వీటన్నిటిని ఆధారం చేసుకొని, ఓకే. నా ఈ యాస్పెక్ట్‌లో మాత్రం నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటాను. నేను మాట్లాడే విధానాన్ని కానీ, నేను ఎదుటి వ్యక్తుల్ని చూసే విధానాన్ని కానీ, అసలబ్బా! నేను అద్భుతం అండి. నేను ఎంతో మంచిగా చేస్తాను అని చెప్పి ఒక విషయంలో మనల్ని మనం ప్రేమించుకుంటాము. అబ్బా! నాకసలు ఈ విషయం అంటే నాకు సరిగ్గా ఇంటి పనులు చేయడం చేత కాదే, అని చెప్పి ఒక విషయంలో తిట్టుకుంటున్నాను. అంటే ఒక విషయంలో నన్ను నేను ఎంతగానో ప్రేమించుకుంటున్నాను. ఒక విషయంలో తిట్టుకుంటున్నానంటే ఏంటి? నా పట్ల నా ప్రేమ ఎలా ఉంది? కండిషనల్‌గా ఉంది. ఈ కండిషన్స్ మీట్ అయితేనే అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎదుటి వాళ్ళని చూసే చూసే చూపులు కానీ, అట్ ది సేమ్ టైమ్ నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ, నేను ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాను, నా ఇంటి పనులు ఎలా చేసుకుంటాను, వీటన్నిటిని ఈ కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయితేనే నేను సంపూర్ణంగా నన్ను ప్రేమించుకుంటాననమాట. ఏదైనా ఒక కండిషన్ మీట్ కాకపోతే గనక నేను నన్ను ప్రేమించుకోను. ఆ విషయంలో ప్రేమించుకోను. సో, అప్పుడేమైపోతుంది? కండిషనల్ ప్రేమ అయిపోయిందది. అన్‌కండిషనల్ కాదు కదా! నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన ఒప్పులకి. నువ్వు సరిగ్గా ఉన్నా, లేకపోయినా. అలా అన్‌కండిషనల్ లవ్ అనేది ఇక్కడ లేదు కదా! సో, ఎవరైతే తమని తాము ఈ విధంగా కండిషనల్‌గా ప్రేమించుకుంటారో, వాళ్ళేంటట రేపు భార్యాభర్తల సంబంధం, తర్వాత తల్లి కొడుకుల సంబంధం, ఇటువంటి రిలేషన్‌షిప్స్‌లోకెళ్ళిన తర్వాత ఎదుటి పర్సన్‌ని కూడా కండిషనల్‌గానే ప్రేమిస్తుంటారు. వి ఆల్ హర్డ్ థట్. వి రియల్లీ కాంట్ లవ్ సమ్‌వన్ ఎల్స్ అంటిల్ వి లవ్ అవర్‌సెల్వ్స్. సో, నేనెప్పుడూ ఒకటి వింటూ ఉంటాను. ఏంటి అంటే, మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోలేని నాడు ఎదుటి వ్యక్తుల్ని కూడా సంపూర్ణంగా ప్రేమించలేము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి తన పట్ల తాను ఎంతసేపు కూడా విపరీతమైన కోపం, విపరీతమైన ద్వేషం అనుకోండి. తను తను మాత్రము ఒకరి పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుందనుకోండి. ఆ ప్రేమ కూడా సంపూర్ణమైన ప్రేమ కాదు. ఎవరైతే తనని తాను సంపూర్ణంగా ప్రేమించుకోలేరో ఎదుటి వాళ్ళని కూడా సంపూర్ణంగా ఇక్కడ అన్‌కండీషనల్ లవ్ అన్నమాట. దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సంపూర్ణంగా ప్రేమించలేరు అని చెప్తున్నారన్నమాట. So now that we have seen the barriers that we have set up for ourselves, how do we catapult to the next step? సో, మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఓకే. ఇలా అన్‌కండిషనల్‌గా ప్రేమించలేకపోవడానికి గలటువంటి అడ్డుగోడలనేంటో మనం తెలుసుకున్నాము. ఏంటి? మనలోని ఎంతసేపు ఫాల్ట్స్‌ని ఎతుక్కుంటూ ఉండడము. మనల్ని మనం కండిషనల్‌గా ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా కండిషనల్‌గా ప్రేమిస్తున్నాం. సో, ఈ బారియర్స్ అన్నీ అర్థమైన తర్వాత ఓకే. మరి నెక్స్ట్ స్టెప్‌కి మనం ఎలా పుల్ చేసుకుంటాము అంటే గనక 10 వేస్ టు లవ్ యువర్‌సెల్ఫ్. సో, మనకి 10 సూచికలిస్తున్నారనమాట తను. ఎలా మనని ప్రేమించుకోవచ్చు అని. సో, మొట్టమొదటిది ఏంటి అంటే ప్రాబబ్లీ ద సో, మొట్టమొదటి సూత్రం అన్నమాట. సో, ఇదొక పారాగ్రాఫ్‌లా ఉంది. వినండి. ఇదొక సింగిల్ లైన్ కాదు. ఓకేనా? ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈస్ టు స్టాప్ క్రిటిసైజింగ్ యువర్‌సెల్ఫ్. సో, ఫస్ట్ వే మనని మనం ప్రేమించుకోవాలి సంపూర్ణంగా అంటే, ఒక విధానం, ఒక దారి ఏంటి అంటే, మనని మనం తిట్టుకోవడం ఆపేయాలి. ఇవాళే నాకు యాక్చువల్‌గా ఒకటి అనిపించిందనమాట. అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత నాలో వచ్చిన ఒక చిన్న మార్పుని నేను మళ్ళీ ఇవాళ మార్నింగ్ గమనించాను. ఆహ్, హ్మ్, ఇందాకడ నేను యాక్చువల్‌గా మైక్రోవేవ్‌లో నుంచి ఏదో తీస్తుంటే గనక పొరపాటున అది ఒలికి పడిపోయిందనమాట. అంటే దాంట్లో నీళ్లున్నాయి. కానీ నేనేదో తీసేటప్పుడు ఏంటంటే ఏదో ఆహ్, ఏదో క్యాజువల్‌గా ఇట్లా తీసేసాననమాట. అందులోంచి నీళ్ళన్నీ ఒలికిపోయినాయనమాట. నా మీద కూడా ఒలికి పడ్డాయి. కింద పడిపోయింది కొంచెం. సాధారణంగా ఇలా జరుగుతుంటే గనక నాకేంటంటే, ఎప్పుడు అన్ని కింద పడేస్తూ ఉంటావు, అందరూ అనే మాటలు, తర్వాతేంటంటే నన్ను నేను గమనించుకుంటాను గదా! నేను ఏదైనా పని చేస్తూ ఉండేటప్పుడు అప్పుడప్పుడు అయ్యి, ఇయ్యి ఒలకేస్తూ ఉంటాననమాట. ఆహ్, అయితే ఎప్పుడు అలా ఒలకేసినా గానీ, అబ్బా! మళ్ళీ ఒలకేసావా? అనేసి నా మనసులో నాకనిపిచ్చేదనమాట. ఛీ! ఏది సరిగ్గా తీయడం చేత కాదు అని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. ఇది నా వాయిస్ అనమాట యూజువల్‌గా. కానీ ఈరోజు యాక్చువల్‌గా ఒలికి కింద పడినప్పుడు ఓకే. ఏం కాలేదు. మరేం పర్వాలేదు. దట్స్ ఓకే. ఐ లవ్ యూ అని అనుకుంటున్నాననమాట. నాకే భలే సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చింది. నేను కావాలని అనుకోలేదు. సహజంగా నా మనసులోంచి వచ్చిందనమాట. రోజు మిర్రర్ వర్క్ కూడా చేసుకుంటున్నాను కదా! మిర్రర్ వర్క్‌లో రోజు నేను నా అద్దం ముందు నేను నించున్నప్పుడల్లా ఎక్కడ అంటే ఆఖరికి మా టీవీ స్క్రీన్‌లో నేను కనిపించుకుంటున్నా గాని ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నాననమాట నాకు నేను. నేనెలా ఉన్నానో అలా సంపూర్ణంగా అంగీకరించుకుంటున్నాను అని చెప్పి ఐ లవ్ యూ సుకృత అని. సో, పదే పదే చెప్పుకోవడం మూలాన అనుకుంటా సహజంగా ఆ మార్పు రావడాన్ని నేనెంతో అప్రిషియేట్ చేస్తున్నాననమాట. అంటే నన్ను నేను తిట్టుకోవట్లేదు. నన్ను నేను క్రిటిసైజ్ చేసుకోవట్లేదు. అబ్బా! ఎప్పుడు పడేస్తావు అనేసి నన్నలా క్రిటిసైజ్ చేసుకోవట్లేదు. తప్పకుండా ఆ పడేసేది ఎప్పుడైతే నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటానో మాటి మాటికి చెప్పాను గదా! నాకు అలవాటు ఏదో హడావుడిగా చేస్తూ అటు ఇటు ఒలికేస్తానని. అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. రాను రాను తగ్గిపోతుంది. సో, ఇది నాలో జరిగిన మార్పనమాట. జస్ట్ మీకు చెప్పాలనిపించింది.
సో ఆవిడ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే స్టాప్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారనమాట. ఒక్క నిమిషం. యాహ్! ఐ టాక్డ్ అబౌట్ క్రిటిసిజం ఇన్ చాప్టర్ 5. ఓకే. అంతకుముందు ఆల్రెడీ మనకి క్రిటిసిజం గురించి చెప్పారు కదా! ఇఫ్ వి టెల్ అవర్ సెల్వ్స్ దట్ వి ఆర్ ఓకే, నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వి కెన్ మేక్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజీలీ. ఓకే. ఆహ్, మనకి మనం గనక మరేం పర్వాలేదు. ఎటువంటి అంటే ఎటువంటి సిట్యుయేషన్స్ మన జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా మరేమీ పర్వాలేదు అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, మన జీవితంలో చేంజెస్‌ని చాలా ఈజీగా, సునాయాసంగా చేసుకోగలుగుతూ ఉంటామనమాట. ఎప్పుడైతే తిట్టుకుంటూ ఉంటే మనం చేసుకోవాల్సిన మంచి కోసం మనం చేసుకోవాల్సిన మార్పులన్నీ కఠినతరంగా అయిపోతూ ఉంటాయన్నమాట. అదే గనక మనకి గనక మనము అప్రిషియేట్ చేసుకుంటూ, క్రిటిసైజ్ చేసుకోకుండా ఇట్స్ ఓకే. మరేం పర్వాలేదు. ఏం జరిగినా కానీ అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మనకు మనం ప్రోత్సహించుకుంటూ ఉంటే, మనం చేయగలిగిన అన్ని మంచి మంచి మార్పులు చాలా సునాయాసంగా మన జీవితంలో చేసుకోగలుగుతాం. ఇట్ ఈస్ వెన్ వి మేక్ అవర్ సెల్వ్స్ బ్యాడ్ దట్ వి హావ్ ఎ గ్రేట్ డిఫికల్టీ. ఎప్పుడు మరి మనం చేసుకోవాల్సిన మార్పులు చాలా కష్టతరమైపోతాయంటే, మనని మనం ఎప్పుడైతే తక్కువ అండ్ తప్పు అంచనా వేసుకుంటూ ఉంటామో అండ్ ఎప్పుడు కూడా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాము. వి ఆల్ చేంజ్ ఎవ్రీవన్. మనము చేంజ్ అవుతాం తప్పకుండా అండ్ ఎవ్రీవన్. సో, తప్పకుండా ఒకసారి మీ జీవితంలోనే తరచి చూసుకోండి. సంవత్సరం కింద మీరు, సంవత్సరం తర్వాత మీరు ఒకటేలా ఉన్నారా? తప్పకుండా అసలు ఈ ఈ ఈ క్లాస్‌లో కూర్చున్న వాళ్ళమైతే ఖచ్చితంగా చాలా మంచి మార్పులే చేసుకొనుంటాం. అవునా? కాదా? సో, మనం ఎలా మారుతున్నామో అందరూ కూడా మారతారు, మారి తీరతారు అని చెప్తున్నారనమాట. అంటే కేవలం ఆ మంచి మార్పులు నేను గాబట్టే చేసుకున్నానని కాదు. ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మారి తీరుతారు. ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ డే. వి డూ థింగ్స్ ఎ లిటిల్ డిఫరెంట్‌లీ థాన్ వి డిడ్ ఎ డే బిఫోర్. ప్రతి ఒక్క రోజు కూడా ఒక కొత్త రోజే. ఈరోజు మనం చేసే పనులు తప్పకుండా నిన్నటి మీద ఇంకా కొంచెం డిఫరెంట్‌గా చేసే ఉండుంటాము. అవర్ ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ ఫ్లో విత్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఈస్ అవర్ పవర్. సో, ఏంటి అంటే జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, జీవితంలో అన్‌ఫోల్డ్ అవుతున్న అన్ని సంఘటనలకి చాలా తేలికగా అడాప్ట్ అయిపోతూ, ఆ జీవితంతో పాటు చక్కగా సునాయాసంగా దాంతో ప్రయాణం చేయగలిగినటువంటి పవర్ మనం సదా అందరం కలిగి ఉన్నాము. Those who have come from the dysfunctional homes often often have become super responsible and they have gotten into the habit of judging themselves unmercifully. సో, చాలా మటుకు ఏంటంటే కొంచెం ఛిద్రమైన ఫ్యామిలీస్ అంటే కొంచెం అంత మంచి వాతావరణం లేనటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే గనక వాళ్ళు సూపర్ రెస్పాన్సిబుల్‌గా అయిపోతారంట. దేని పట్ల? వాళ్ళని వాళ్ళు కామెంట్ చేసుకోవడంలో, వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకోవడంలో వాళ్ళొక హాబిట్ అనేది చక్కగా ఫార్మ్ చేసుకుంటారనమాట. సో, దే మే హావ్ గ్రోన్ అప్ అమిడ్స్ట్ టెన్షన్ అండ్ యాంక్సైటీ. ఓకే. సో, కొంతమందేంటంటే ఇటువంటి డిస్‌ఫంక్షనల్ హోమ్స్ అంటే ఛిద్రమైన గృహాల నుంచి వచ్చిన వారు, లేదు అంటే గనక సరైన ఎన్విరాన్మెంట్ నుంచి లేని వారు ఎంతసేపు కూడా వాళ్ళొక టెన్షన్ అండ్ యాంక్సైటీలో వాళ్ళు పెరిగి ఉంటారు. అండ్ వాళ్ళేంటి అంటే ద మెసేజ్ దే గెట్ యాస్ ఎ చిల్డ్రన్ ఫ్రమ్ ఆఫ్ డిస్‌ఫంక్షనల్ హోమ్ ఇస్ దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ విత్ మీ. సో, వాళ్ళు సాధారణంగా అటువంటి గృహాల నుంచి వచ్చినటువంటి, అటువంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళెప్పుడు అనుకుంటారట, చాలా మందికి ఉండే ఒక కామన్ మనసులో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, వాళ్ళలో ఏదో తప్పు ఉంది. అందుకే అటువంటి గృహాలలో పెరిగారు అని చెప్పి, అటువంటి ఎన్విరాన్మెంట్‌ని ఫేస్ చేశారు అని చెప్పి. థింక్ ఫర్ ఎ మొమెంట్ అబౌట్ ద వర్డ్స్ యూ యూజ్ వెన్ స్కోల్డింగ్ యువర్‌సెల్ఫ్. సమ్ ఆఫ్ ద ఫ్రేజెస్ పీపుల్ టెల్ మీ ఆర్ స్టూపిడ్, బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్. సో, చాలా మటుకు ఇటువంటి అంటే ఇటువంటి నెగెటివ్ ఎన్విరాన్మెంట్‌లో పెరిగినటువంటి పిల్లలు చాలా మటుకు వాళ్ళని వాళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడానికి, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడానికి, వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలి అనుకుంటే, డిస్క్రైబ్ చేసి చెప్పాలి అనుకుంటే ఏ విధంగా చెప్తారంటే చాలా మటుకు వాళ్ళొక స్టూపిడ్ అని, ఒక బ్యాడ్ బాయ్ అని చెప్పి, బ్యాడ్ గర్ల్ అని చెప్పి, యూజ్‌లెస్, కేర్‌లెస్ ఫెలో అని చెప్పి, డంబ్ అని, ఏది చేతకాని మొద్దు అని, అగ్లీ అని, వర్త్‌లెస్ అని, యోగ్యురాలు కాదు అని చెప్పి, డర్టీ అని చెప్పి, సో, ఇలాంటి రకరకాల పదాలు. సో, వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు పక్కన వాళ్ళకి నీ గురించి చెప్పు అనంగానే నేనొక డమ్ గర్ల్ అట్లా మొదలు పెడతారనమాట. సో, ఎవరైతే వాళ్ళు ఇటువంటి ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్ నుంచి పెరిగినటువంటి పిల్లలు. దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ నీడ్ టు బిల్డ్ సెల్ఫ్ వర్త్. సో, సెల్ఫ్ వర్త్ అంటే వాల్యూ అన్నమాట. సో, యాక్చువల్‌గా ఇటువంటి ఒకవేళ గనక ఒక కష్టతరమైనటువంటి చిన్నతనం ఫేస్ చేసిన పిల్లలయ్యుంటే గనక, వాళ్ళ వాల్యూని పెంచుకోవడంలో వాళ్ళు తప్పకుండా అంటే కొంత ఒక ఎఫర్ట్ చేయాలన్నమాట. వాళ్ళ సెల్ఫ్ వర్త్‌ని పెంచుకోవడానికి. ఓకేనా? అండ్ వాల్యూ ఇన్ అవర్ సెల్వ్స్. బికాజ్ వెన్ వి ఫీల్
not good enough, we find the ways to keep ourselves miserable. We create illness or pain in our bodies. We procrastinate about the things that would benefit us. We mistreat our bodies with the food, alcohol and drugs. కానీ ఇది యాక్చువల్‌గా చాలా మటుకు నిజం అన్నమాట. ఎప్పుడైతే మనని గురించి మనం ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్, అంటే నేను సరిపోయిన దాన్ని కాదు. నేనంత మంచి వ్యక్తిని కాదు అనే అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో, ఎప్పుడూ కూడా ఏంటంటే, వాళ్ళు ఒక బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్‌ని, ఒక బాధాకరమైన జీవితాన్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉంటారు. ఒక ఒక డిసీజ్‌నైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే గనక వాళ్ళ బాడీలో పెయిన్‌నైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక వాళ్ళకి మంచి జరిగే విషయాలుంటాయి చూసారు? వాటిని వాయిదా వేస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను. యాక్చువల్‌గా నాకు మంచివని తెలుసు. కానీ ఎందుకో నేను చేయననమాట. నేను ఈ విషయంలో నాకు ఏదైనా బిలీఫ్ సిస్టమ్ ఉందా అని నేను తరచి చూసుకుంటున్నాననమాట. ఇంకా దాని గురించి నేను పూర్తిగా లోతుగా నేను చూడలేదు. ఎందుకంటే నాకు నాకు కొన్ని బెనిఫిట్ చేస్తాయని తెలుసు. బెనిఫిట్ చేసినాయని తెలిసి కూడా వాటిని ఎంతసేపు లేజీగా వాయిదా వేస్తూ ఉంటాననమాట. సో, ఎవరికైనా గాని వాళ్ళ వాళ్ళ గురించి ఒక అంటే ఐయామ్ నాట్ ఎ గుడ్ పర్సన్ అండ్ నేను సరితూగిన దాన్ని కాదు. అంటే అంత యోగ్యురాలిని కాను అని ఎవరికైతే గనక అంత ఏంటంటే వాళ్ళ పైన వాళ్ళకి ఆత్మ గౌరవము లేకపోతే గనక వాళ్ళ పైన వాళ్ళు ఆహ్, వాల్యూ లేనటువంటి మనుషులు ఎలా చేస్తూ ఉంటారంటే చాలా మటుకు ఏంటంటే వాళ్ళకి మంచి చేసే విషయాలను కూడా ఎంతసేపు ఆహ్, ఆ! చేద్దాంలే. మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి. లేదు అంటే గనక వాళ్ళ శరీరాల్ని ఫుడ్‌తో గాని, ఆల్కహాల్‌తో గాని, డ్రగ్స్‌తో కానీ అబ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు. ఎంతసేపు ఆల్కహాల్‌కే పోతూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్‌నన్నీ కవర్ చేసుకోవడానికి. లేదంటే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో, ఇది అన్నమాట. వి ఆర్ ఆల్ ఇన్‌సెక్యూర్ ఇన్ సమ్ వేస్ బికాజ్ వి ఆర్ హ్యూమన్. సో, మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఏదో ఒక విషయంలో ఒక చిన్న స్థాయిలో అయినప్పటికీ కూడా మనం ఇన్‌సెక్యూరిటీస్ ఫీల్ అవ్వచ్చు. ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ చిన్న చిన్న ఇన్‌సెక్యూరిటీస్ అనేవి సర్వసహజం. లెట్ అస్ లెర్న్ నాట్ టు ప్రిటెండ్ థట్ వి ఆర్ పర్ఫెక్ట్. లేదండి, అస్సలు నేను పర్ఫెక్ట్ అమ్మాయిని. నా అసలు నా జి నా నా వైపు మీరు వేలెత్తి చూపించడానికి కూడా అసలు మీకు అంత అర్హత కూడా ఉండదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని అని చెప్పడా అంటే అని మీరేం ప్రిటెండ్ చేయొద్దు. అంటే ఆహ్, ఆహ్, ప్రిటెండ్ అంటే ఒక్క నిమిషం దాన్ని ఎలా చెప్పాలో తెలుగులో రాట్లా. నటించటం. నటించవద్దు మీరేమి. సో, హావింగ్ టు బి పర్ఫెక్ట్ ఆల్వేస్ పుట్స్ అస్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా ఉండాలని చెప్పి ఎవరైతే పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటారో, అది చాలా ప్రెషర్‌ని తీసుకొస్తుంది. ఇప్పుడు నేనే ఉంటాను. ఇప్పుడు నేను ఏదైనా వంట చేయాలి అనుకున్నాననుకోండి, ఎవరైనా వచ్చేటప్పుడు లేదంటే గనక నేను మా వారికి వండుకోవాలనుకుంటే గనక హ్యాపీగా వండేస్తా. అయి బానే కుదురుతున్నాయి. ఎవరైనా బయట వాళ్ళొస్తున్నారు అంటే గనక ఇది బాగా కుదరాలి. పర్ఫెక్ట్‌గా రావాలి అని అనుకున్నప్పుడు తెలియకుండానే ఒకలాంటి ప్రెషర్. సో, వంట గురించి నేనొక ఎగ్జాంపుల్ తీసుకున్నాననమాట. అదే వేరే విషయాల్లో మీ జీవితంలో మీరు దేని మీదైనా కానీ, ఇది పర్ఫెక్ట్‌గా ఉండాలని దేని గురించైనా అనుకుంటున్నారా? అనుకుంటుంటే కనక, ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకుంటామో, దాని వలన మన మీద మనము చాలా ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టుకుంటున్నాము. అండ్ ఎప్పుడైతే అలా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో, ఇట్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ది ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్స్ దట్ నీడ్స్ హీలింగ్. సో, అప్పుడు ఏంటంటే మనల్ని మనం తరిచి చూసుకొని, మనలో ఎక్కడ లోటుపాట్లున్నాయి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాల్ని మనం ఎప్పుడు కూడా సరిగ్గా చూడలేమంట దృష్టి పెట్టి. ఓకేనా? ఇన్‌స్టెడ్ వి కుడ్ డిస్కవర్ అవర్ క్రియేటివ్ డిస్టింక్షన్స్, అవర్ ఇండివిడ్యుయాలిటీస్, అప్రిషియేట్ అవర్ సెల్వ్స్ ఫర్ ది క్వాలిటీస్ దట్ సెట్ అస్ అపార్ట్. సో, యాక్చువల్‌గా ఆవిడ ఏం చెప్తున్నారంటే, మీ యూనిక్‌నెస్‌ని మీరు గుర్తించండి. అంతేకాని ఇప్పుడేంటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా చేసేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. మీ క్రియేటివ్ డిస్టింక్షన్ ఏంటి? అంటే మీరు క్రియేటివ్‌గా మీరేం చేయగలరు? దాన్ని ప్రదర్శించండి. మీ ఇండివిడ్యుయాలిటీ ఏంటి? దాన్ని ప్రదర్శించండి. మీకున్న యూనిక్ టాలెంట్స్ ఏంటి? మీకున్న యూనిక్ క్వాలిటీస్ ఏంటి? దాన్ని అప్రిషియేట్ చేయండి. అంతేకాని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, లేకపోతే గనక ఎవరో స్టాండర్డ్స్‌ని మ్యాచ్ కావాలని చెప్పి ఎంతసేపు పర్ఫెక్ట్ అని చూసుకుంటే గనక, అది మన మీద తెలియకుండా ఒక చాలా విపరీతమైన ప్రెషరు తీసుకొస్తుంది. ఎంతో ప్రభావం కూడా చూపిస్తుంది మన పైన. ఎటువంటి ప్రభావం మన జీవితంలో ఎక్కడ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని చూడడానికి కూడా మన మన క్లారిటీ లేనంతగా మన జీవితాన్ని ఒక మాస్క్ వేసేసి కూర్చోబెడుతుందనమాట. ఓకేనా? ఎప్పుడైతే ఓకే.
సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. నాకు వంట రాదు. కానీ నేను మిగతా అన్ని పనులు బా చేస్తాను. ఐ యామ్ యూనిక్. ఐ యామ్ స్పెషల్. ఐ యామ్ టాలెంటెడ్. సో, నాకున్న టాలెంట్స్ ఏంటి? ఓకే. నేను బాగా పాడగలను. మేబీ మహా అయితే నేను వంట సరిగ్గా చేయలేకపోవచ్చు. దట్స్ ఫైన్. సో, అలా అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తది? ఎవరి ముందు మనం ఏదో చేయాలని, ఏదో ప్రూవ్ చేయాలని చెప్పి మనం ఏవి ఆరాటపడం. ఎంత తేలిగ్గా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. సో, పర్ఫెక్షన్ జోలికి మీరు ఎప్పుడు కూడా పోవద్దు. అనేసి చెప్తున్నారనమాట. అంటే పర్ఫెక్ట్ అన్న దాంట్లో మూస ధోరణిలో పోవద్దు అనేసి. మీకున్న టాలెంట్స్‌ని, మీకున్న ఇండివిడ్యుయాలిటీని ఎందుకంటే భగవంతుడు ఇంతమందిని సృష్టించాడంటే, ఎందుకు ఇంతమందిని సృష్టించాలి? చూస్తే గనక మన ఒకరితో ఒకరు పోలుండం మనం. అండ్ ఇద్దరు ట్విన్స్ అయినప్పటికి కూడా వాళ్ళలో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ లేదు అంటే గనక వాళ్ళ పర్సనాలిటీస్‌లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆఖరికి ట్విన్స్‌ని పుట్టించి ట్విన్స్‌లో కూడా వాళ్ళ పర్సనాలిటీ డిఫరెన్స్ ఇచ్చారు. సో, ఏంటి అంటే మనకున్న యూనిక్‌నెస్‌ని, మనకున్న ఇండివిడ్యుయాలిటీని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ పర్ఫెక్షన్ జోలికి ఎక్కువగా పోకండి అని చెప్తున్నారనమాట. ఈచ్ వన్ ఆఫ్ us has a unique role to play on this earth. When we are critical to ourselves, we obscure it. సో, ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ యునీక్ రోల్ ఉంటదనమాట. ఈ భూ ప్రపంచం మీద అంటే వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించటానికి. కొంతమంది ధ్యాన మార్గంలో, కొంతమంది శాకాహారం యొక్క ప్రాచుర్యంలో, కొంతమంది చూడండి భక్తి మార్గంలో, హ్మ్. కొంతమంది పాటల రూపంలో, అనేక మార్గాలలో వాళ్ళ యునీక్ రోల్‌ని ప్లే చేస్తూ చక్కగా ప్రకృతితో మమేకమైపోయి మోక్షాన్నెలా సాధించాలో ఎంతోమంది చెప్పారు. ఓకేనా? ప్రతి ఒక్కరిది యునీక్ రోలే. ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్‌గా చెప్పిందేంటి? ఆ ప్రకృతి మమేకమై మోక్షాన్నెలా పొందాలి అని చెప్పారు. అవునా కదా? సో, ప్రతి ఒక్కరికి అలాగే యూనిక్ రోల్ ఉంటదనమాట ఈ భూ ప్రపంచం మీద. సో, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి. ఎప్పుడు కూడా తప్పు పట్టకండి. ఎప్పుడైతే మనం తప్పు పడుతూ ఉంటామో, మనలో తప్పులు వెతుక్కుంటూ ఉంటామో, అప్పుడు మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోలేకపోతాము. సంపూర్ణమైన ప్రేమకి మనం అడ్డుకట్టలు వేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే మనం మన పట్ల క్రిటికల్‌గా వ్యవహరిస్తూ ఉంటామో. ఇంకొక పాయింట్ కూడా చూద్దాం. ఓకేనా? ఆల్‌మోస్ట్ యాహ్! ఫ్యూ మినిట్సే ఉంది. బట్ స్టిల్ లెట్ అస్ సీ అనదర్ పాయింట్. వి మస్ట్ ఆల్సో స్టాప్ స్కేరింగ్ అవర్‌సెల్వ్స్. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే, మనల్ని మనం భయపెట్టుకోవడం ఆపాలి. మెనీ ఆఫ్ us టెర్రరైజ్ అవర్‌సెల్వ్స్ విత్ ఫ్రైట్‌ఫుల్ థాట్స్ అండ్ మేక్ ద సిట్యుయేషన్స్ వర్స్ థాన్ దే ఆర్. ఓకే. సో, ఏంటంటే మనని మనం భయపెట్టుకోవడం ఆపేయాలి. సో, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు వాళ్ళ బుర్రల్ని కంప్లీట్‌గా ఏంటంటే భయపూరితమైన ఆలోచనలతో నింపేసుకొని, ఉన్న సిట్యుయేషన్ కంటే చాలా వరస్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, వర్స్ట్‌గా చేసేస్తూ ఉంటారు చాలామంది. వి టేక్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్ మాన్స్టర్. ఇట్స్ ఎ టెర్రిబుల్ వే టు లివ్. ఆల్వేస్ ఎక్స్‌పెక్టింగ్ ది వర్స్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. సో, ఏంటి అంటే చాలామంది ఒక చిన్న సమస్యని తను పెద్ద పెనుభూతంలా చూపిస్తూ ఉంటారనమాట. అసలు చాలా వరస్ట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్తున్నారనమాట. మోస్ట్ టెర్రిబుల్ వే ఆఫ్ లివింగ్ అంటున్నారు దాన్ని లూయిస్ హే గారు. ఓకేనా? ఏంటి అంట? వాట్ ఈస్ ద టెర్రిబుల్ వే ఆఫ్ లివింగ్? ప్రతి దానికి కూడా ఒక సమస్య వచ్చిందో, లేదంటే ఒక సందర్భం వచ్చిందంటే, దాంట్లో ఎక్కడ తప్పు పోతోందో, ఎలా నాశనం అయిపోతోందో, ఎంతసేపు వరస్ట్ దాని గురించి ఆలోచించటం. అంటే ఇప్పుడు బండి మీద బయటికెళ్తున్నారనుకోండి. అదెక్కడ పడిపోతుందో అని వర్స్ట్ థింగ్‌ని ఆలోచించడమే ద మోస్ట్ టెర్రిబుల్ వే ఆఫ్ లివింగ్ అన్నమాట. అది చెప్తున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ గో టు బెడ్ ఎట్ నైట్ క్రియేటింగ్ ద వర్స్ట్ పాసిబుల్ సినారియో ఆఫ్ ఎ ప్రాబ్లమ్? ఓకే. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంది. ఒకసారి పడుకోబోయే ముందు దాని గురించి వరస్ట్ ఏమో ఇలా జరిగిపోతుందేమో అని ఆలోచించి పడుకుంటున్నారా? That is like a little child who imagine monsters under the bed and then gets terrified. It's no wonder you can't sleep. As a child, you needed a parent to come and soothe you. Now, as an adult, you know you have an ability to soothe yourself. సో, ఏంటి అంటే మీరు చిన్న పిల్లలా చేస్తున్నారు. చిన్న పిల్లోడు ఏంటి అంటే ఏదైనా దెయ్యం కథ విన్నప్పుడు, ఏదైనా దెయ్యాన్ని ఊహించుకునో అమ్మో! చీకటిగా ఉందంటే ఏదో దెయ్యం వస్తుందేమో అని చెప్పి భయపడిపోయి బెడ్ కిందకెళ్ళిపోయి, "అమ్మ నువ్వు రా నాకు భయమేస్తుంది" అని చెప్పి చిన్న పిల్లోడు ఒక పేరెంట్‌ని పిలిచి వాళ్ళని కామ్ డౌన్ చేసి తను నిద్రపోయిన తర్వాత పేరెంట్ పక్కకొచ్చేస్తారనుకోండి. సో, ఇప్పుడు ఏంటంటే మీరు ఆ చిన్న పిల్లాడు కాదు. మీరు ఎదిగిన ఒక అడల్ట్. సో, మీకు మీకే ఆ ఎబిలిటీ ఉంది. మిమ్మల్ని మీరే కామ్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? అనవసరమైన వర్స్ట్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా. ఓకేనా? అనవసరమైన చిన్న ప్రాబ్లమ్‌ని పెద్ద విషయాన్ని ఏదేదో ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందని వర్స్ట్ థింగ్స్ ఆలోచించకుండా మిమ్మల్ని మీరే సూద్ అంటే సమాధానపరుచుకోవాల్సిన అవసరం మీకే ఉంది అని చెప్తున్నారనమాట. పీపుల్ హూ ఆర్ ఇల్ డూ థిస్ ఎ లాట్. ఆఫెన్ దే విజువలైజ్ ద వర్స్ట్ ఆర్ దే ఇమ్మీడియేట్‌లీ ప్లానింగ్ దేర్ ఫ్యూనరల్స్. They give their power to the media and see themselves as statistics.
ఇది చాలా సత్యం అనమాట. అండ్ నేను కూడా కొంత జీవితంలో ఫేస్ చేశాను. ఎవరైతే గనక ఏదైనా ఒక ఇబ్బందితో, ఒక డిసీజ్‌తో బాధపడుతున్న వారైతే గనక, ఆ డిసీజ్‌లో వరస్ట్ కండిషన్ ఏదుంటుందో దాన్ని ఊహించేసి, ఓకేనా? ఇమ్మీడియేట్‌గా ఇంక వాళ్ళు చనిపోతున్నారు అని వాళ్ళ ఫ్యూనరల్స్‌కి వాళ్ళు ప్లాన్ జేసుకుంటారు అని జెప్పేసి. కానీ నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే, కొంత నాకు కూడా ఈ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం మూలన నేను చదువుకునేది దాని మూలన ఏంటి అంటే, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటే, దానికి అమ్మో! ఇదిలా అయిపోతుందేమో అని వెంటనే ఎందుకో ఏదైనా శారీరక సంబంధించిన ఏదైనా ఒక డిసీజ్ గాని, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే గనక వెంటనే దాంట్లో వర్స్ట్‌ని నేను ఆలోచిస్తాననమాట. ఎప్పుడు ఫ్యూనరల్స్ దాకా అయితే ఎళ్ళలేదులే కానీ, బట్ యాహ్! ఇది నేను కూడా కొంత అనుభవించాననమాట. సో, చూడండి ఎప్పుడైనా ఒక పర్సన్ ఇల్లు అయింటే గనక వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే వర్స్ట్ ఆ డిసీజ్‌లో లాస్ట్ స్టేజ్ ఏంటో ఊహించేస్తూ ఉంటారు. లేదు అంటే గనక ఆఖరికి వాళ్ళ చావుకి కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ఏ ఏం ఏం చెప్తున్నారు లూయిస్ హే గారంటే దే ఆర్ గివింగ్ అవే దేర్ పవర్. వాళ్ళ యొక్క శక్తిని దేనికిచ్చేస్తున్నారు? ఆ డిసీజ్ గురించి చెప్పినటువంటి డాక్టర్స్‌కో, మీడియాకో లేదు అంటే గనక ఈ డిసీజ్‌తో ఓకే. ఈ డిసీజ్ ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వణికిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్ అనేది అసలు పక్కన పెట్టండి. కొన్ని క్యాన్సర్స్ ఈజిలీ ట్రీటబులే. కానీ ఏంటంటే కొంతమంది క్యాన్సర్ వచ్చిందంటే వెంటనే వణికిపోయి అసల ఇంకా ఏం చేస్తుంటారంటే, ఇక ఇంటర్నెట్ మీదకెళ్ళిపోయి, ఓకే. ఈ క్యాన్సరొచ్చిన వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? అంటే స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటారనమాట. ఓకే. ఆ ఇంటర్నెట్‌లో ఏం చెప్తున్నారు? ఎవరెంత భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వెతుక్కుంటూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఇలా వెతకడం మూలాన, ఇలా వర్స్ట్ థింగ్స్ మనం ఊహించడం మూలాన ఏం చేస్తున్నామంట, మన శక్తిని మనం వాటికి సమర్పించేస్తున్నాము. మేబీ సమస్య రావచ్చు. తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళని చూడము యాక్చువల్‌గా చెప్పాలి అంటే. దానికంటే ముందు ఏంటంటే కొంతమంది ఎలా చేస్తుంటారంటే, దాంట్లో ఉన్న వర్స్ట్‌ని చూస్తూ ఉంటారనమాట. యూ మే ఆల్సో డూ థిస్ ఇన్ రిలేషన్‌షిప్. సమ్‌వన్ డజంట్ కాల్ అండ్ యూ ఇమ్మీడియేట్‌లీ డిసైడ్ దే ఆర్ యూజువల్లీ దే ఆర్ టోటల్లీ అన్‌లవబుల్ అండ్ యూ విల్ నెవర్ హావ్ అనదర్ రిలేషన్‌షిప్ అగైన్. యూ ఫీల్ అబాండన్డ్ అండ్ రిజెక్టెడ్. సో, చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్స్‌లో కూడా ఇటువంటి సమస్యలే జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళ ప్రేయసియో, లేదంటే ప్రియురాలో గనక ఫోను చేయలేదనుకోండి, ఇంక ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోతారనమాట. అంటే నన్నామె ప్రేమించట్లేదనమాట. ఇంకసలు నాకసల రిలేషన్‌షిప్‌లో ఉండే యోగ్యత లేదనమాట. ఇంక తను నన్నంత ప్రేమించట్లేదేమో, నన్ను రిజెక్ట్ చేసేసిందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది విషయంలో. You do the same work with your job. Someone makes a remark on your work. You begin to think that you are going to be fired. You will build the paralyzing thoughts in your mind. Remember, these frightening thoughts are negative affirmations. ఓకే. సో, ఎప్పుడైనా ఈ వర్క్ విషయంలో కూడా ఏదైనా ఒక చిన్న రిమార్క్ వచ్చిందనుకో ఇంకంతే. వెంటనే వాళ్ళు ఇంకెక్కడ ఉద్యోగం ఊడిపోతుందో, ఇంకెంత పై స్థాయికి ఎస్కలేట్ అయిపోతుందో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. సో, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఏదైతే భయపూరితమైన ఆలోచనలు చేస్తున్నారో, ఇవన్నీ అఫర్మేషన్స్ అని మీరెప్పుడైనా ఆలోచించారా? అని అంటున్నారనమాట. అంతే గదా! మరి. ఒక చిన్న ప్రాబ్లమొచ్చింది. దాని వరస్ట్ సినారియో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. లేదంటే వరస్ట్ సినారియో ఇలా జరిగిపోతే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నావంటే ఏంటి? అది జరుగుతుంది. దానికి నువ్వు ప్రిపేర్డ్ కా అని చెప్పడమే కదా! అవి నెగెటివ్ అఫర్మేషన్స్ మన యూనివర్స్‌లోకి వదులుతున్నట్టే గదా! సో, ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్ళమయ్యాము. మనకు ఆ ఎబిలిటీ ఉంది. మనల్ని మనం సముదాయించుకుని వాటి నుంచి మరల్చి ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు సమస్యని ఎంత స్థాయిలో ఉందో దాన్ని అంత స్థాయిగా చూసి, మనలో ఉన్న పవర్‌ని మనం అంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ చాప్టర్‌లోనే చెప్పారు కదా! లూయిస్ హే గారు. మనలోనే శక్తి ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యము, తర్వాత ఆనందము, సిరి సంపదలు అన్నీ ఇవ్వగలిగినటువంటి శక్తి మనలోనే ఉంది అని చెప్పి. సో, ఎప్పుడైతే ఇలా వరస్ట్ సినారియోస్‌ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామో, మన ఆ శక్తిని సరెండర్ చేసేస్తున్నట్టనమాట. దేనికి? ఆ వరస్ట్ థింగ్స్ ఏవైతే జరగడానికో వాటికి సరెండర్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే గనక మనం కాస్త సముదాయించి మనం లేదు లేదు అలా కాదు అని చెప్పేసి మనం కొంచెం సముదాయించుకొని వెనక్కి తీసుకుంటామో, వెనక్కి ఒక అడుగు వేస్తామో, అప్పుడేంటంటే క్లియర్‌గా చూసి, లేదు ఈ చిన్న ప్రాబ్లమే. మరేం పర్వాలేదు. నాలో శక్తి ఉంది. దీని నుంచి నేను తప్పకుండా బయటికి రాగలనని ఒక్కసారి పాజిటివ్‌గా మనకనుకుంటే ఎంత ధైర్యమొస్తుంది? కొండలనైనా పిండి చేయగలిగినంత ధైర్యం మనకే వస్తుంది. అవునా? సో, ఇది చెప్పబోతున్నాననమాట. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది. దీన్ని చెప్పుకొని ఆపుకుందాం. If you find yourself habitually reviewing negative thought or a situation in your mind, first find an image of something you really would like to replace it with. If you could, okay, it could be a beautiful view or a sunset or flowers or anything you love. ఓకే. ఒకవేళ గనక ఈ నెగెటివ్ థింకింగ్ అనేది ఒక హాబిట్ ప్యాటర్న్‌గా మారిపోయిందనుకోండి. కొంతమందికి మాటి మాటికి నెగెటివ్ థింకింగే వస్తుందనమాట. కొన్ని వరస్ట్ ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళెంత ప్రయత్నపూర్వకంగా చేసినా కానీ ఏదో ఇలా నెగెటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా! వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే నెగెటివ్ థాటో, సిట్యుయేషనో మీ మైండ్‌లో రన్ అవుతూ ఉందనుకోండి. అప్పుడు మీకిష్టమైంది ఏదైనా ఒక విషయాన్ని తలుచుకోండి. ఏంటంట ఒక బ్యూటిఫుల్ సీనరీ కావచ్చు, సన్‌సెట్.
అంటే సూర్యాస్తమయం కావచ్చు, ఒక పువ్వులు కావచ్చు, లేదు అంటే మీకు మీకు నచ్చినటువంటి ఒక ఆట కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీరు బాగా ప్రేమించేది మీ అమ్మ కావచ్చనుకోండి. ఆమె ఎంతో మీ పట్ల ప్రేమ చూపించిందనుకోండి, మీ అమ్మగారి ముఖాన్ని ఓకేనా? లేదంటే మీ భర్తనో, మీ పిల్లలదో ఏదైనా కావచ్చు. ఎవరి ఎవరి ముఖం చూస్తేనో, ఏది చూస్తే మీ మనసు వెంటనే శాంతిస్తుందో అటువంటి దాన్ని ఇమ్మీడియేట్‌గా ఊహించుకోండి. అండ్ ఈ నెగెటివ్ థాట్‌ని, నెగెటివ్ సిట్యుయేషన్‌ని ఒక్కసారి దాంతో రీప్లేస్ చేసేయండి అని చెప్తున్నారనమాట లూయిస్ హే గారు. యూజ్ దట్ ఇమేజ్ యాస్ యువర్ స్విచ్ టు ఇమేజ్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి మీరు అవేర్‌నెస్‌తో ఉంటాం. ఇప్పుడు చూడండి మనం ధ్యానం నేర్చుకున్న తర్వాత ఎంత గొప్ప విషయం నేర్చుకున్నా అవేర్‌నెస్‌తో ఉండడం. ఈ అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడల్లా మనకేం తెలుస్తుంది? ఏదైనా నెగెటివ్ థాట్ వచ్చిందా వెంటనే పట్టేసుకుంటున్నాం. ఏదైనా అనవసరమైనది ఆలోచిస్తున్నా వెంటనే పట్టేసుకుంటున్నాం. ఎంత గొప్ప విషయం చేస్తున్నాం మనం. సో, ఆ పట్టుకున్నప్పుడు మాటి మాటికి మనం పట్టుకునేది నెగెటివ్ థాటే అయిందనుకో, వెంటనే దాన్ని ఈ చక్కటి వాటితో రీప్లేస్ చేయండి అని చెప్తున్నారనమాట. ఒక విషయాన్ని మీ మనసు కదిలించే ఒక అద్భుతమైన విషయాన్ని ఎప్పుడు కూడా అంటే మీకు కదిలించేది బాగా ఒక సన్‌సెట్ అనుకోండి. ఒక ఫ్లవర్ కావచ్చు, మీ అమ్మగారి ముఖం కావచ్చు. ఏదైనా కానీ ఒక్కసారి ఈ నెగెటివ్ థాట్‌ని పట్టుకోంగానే వెంటనే అదొచ్చేయాలన్నమాట. ఇలా ఒక స్విచ్ చేసినట్టుగా. ఓకేనా? వెంటనే ఆ ఇమేజ్ ప్లే అయిపోవాలన్నమాట. సో, యూజ్ దట్ ఇమేజ్ యాస్ ఎ స్విచ్ టు ఇమేజ్ ఎవ్రీ టైమ్ యూ ఫైండ్ ఎ స్కేరింగ్ యువర్‌సెల్ఫ్. ఎప్పుడైతే మీకు భయం కలుగుతుంది అనంగానే వెంటనే ఆ స్విచ్ చేసినట్టుగా వెంటనే ఆ చక్కటి ఇమేజ్ మన మైండ్‌లో ప్లే అయిపోవాలన్నమాట. ఓకేనా? సే టు యువర్‌సెల్ఫ్, "నో, ఐయామ్ నాట్ గోయింగ్ టు థింక్ దట్ ఎనీమోర్. ఐయామ్ గోయింగ్ టు థింక్ అబౌట్ ద సన్‌సెట్, రోజెస్, పారిస్, యాట్స్, వాటర్ ఫాల్స్. సో, నో, దీని గురించి మళ్ళీ ఇంక థింక్ చేయబోట్లేదు. నేనేం థింక్ చేయబోతున్నానంటే" అని చెప్పి మీకిష్టమైనది చెప్పుకోండి. సన్‌సెట్ కావచ్చు, రోజెస్ కావచ్చు, పారిస్ కావచ్చు, యాట్స్ అంటే బోట్స్ అన్నమాట. బోట్స్ కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, వాటెవర్ యువర్ ఇమేజ్ ఈస్. ఇఫ్ యూ కీప్ డూయింగ్ థిస్ యూ విల్ ఎవెన్చువల్లీ బ్రేక్ ద హాబిట్. అసలు ఇది ఎవ్వరు నాకు తెలిసి నేనెప్పుడు వినలేదన్నమాట. చాలా అద్భుతమైనది గదా! ఇది. ఎప్పుడైనా నెగెటివ్ థాట్ ఎవరైనా మీ మీ అంటే ఆహ్, మీకు తెలిసిన వాళ్ళుంటారు కదా! ఎవరైనా ఇలా నెగెటివ్ థింకింగ్‌తో బాధపడుతుంటే గనక ఇది తప్పకుండా మీరు వారికిది ఇవ్వొచ్చనమాట. అంటే సాధారణంగా ఏంటి చిన్న పిల్లలైతే గనక వాళ్ళు ఈజీగా మోల్డ్ చేయబడతారు. అడాప్టబుల్‌గా ఉంటారు. కానీ పెద్దయ్యేసరికి ఏమవుతుందంటే మనము ఒక స్థిరత్వమైన ఆలోచనలు ఫార్మ్ చేసేసుకుంటాం అనమాట. హాబిట్స్ ఫార్మ్ చేసుకుంటాం. హాబిట్స్‌ని బ్రేక్ చేయడానికి కొంత మనం ఏంటంటే మన ప్రయత్నం ఉండాలి. కొంత కన్సిస్టెన్సీ ఉండాలి కదా! సో, ఎప్పుడైతేనంట మనం ఈ నెగెటివ్ మెసేజెస్, నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడట వెంటనే బ్యూటిఫుల్ ఇమేజెస్‌ని ప్లే చేసినప్పుడంట ఇలా చేస్తూ ఉండగా ఒకానొక నాటికి ఈ హాబిట్ బ్రేక్ అవుతుందంట. ఎంత అద్భుతమైన విషయం. హాబిట్ బ్రేక్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన విషయం కానే కాదనమాట. యాస్ ఎన్ అడల్ట్. ఓకేనా? కానీ మనం కన్సిస్టెన్సీతో చక్కగా ప్రయత్నపూర్వకంగా మనం చేయగలిగితే గనక ఈ హాబిట్స్ కూడా బ్రేక్ అవుతాయట. ఎంత అద్భుతమైన విషయం చెప్పారు మనకి. అగైన్ ఇట్ టేక్స్ ప్రాక్టీస్. సో, లాస్ట్‌లో ఈ వర్డ్‌తో ఫైనల్‌గా ముగించారనమాట. అగైన్ ఇట్ టేక్స్ ప్రాక్టీస్. సో, ఎవరైనా దీంతో బాధపడుతుంటే, మీ ప్రియమైన వారు ఎవరైనా బాధపడుతుంటే తప్పకుండా వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే. రికార్డింగ్ స్టార్ట్ చేసుకుందాం.